మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ కంటెస్టెంట్ మనతో ఉన్నారు. చెప్పండి మీ నేమ్. శైలజ అండి. ఎలా అనిపిస్తుంది మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టులలో 15 మెంబర్స్లో ఒకరిగా ఉన్నారు? ఫస్ట్ అయితే రేపే కాంపిటీషన్, సో చాలా నర్వస్గా ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐమ్ సో హ్యాపీ. ఇక్కడ ఉన్న చాలామంది వండర్ఫుల్ అమ్మాయిని కలిశాను అండ్ వీళ్ళ స్టోరీస్ తెలుసుకున్నాను. అండ్ ఐ ఫీల్ లైక్ నేను ఒక బెస్ట్ ఫ్రెండ్స్తో తిరుగుతున్నట్టుంది. And yeah, I feel like something big is coming my way, so I'm very excited. Yeah. బ్యూటీ పాజింగ్ కాంపిటీషన్ రేపు ఉన్నాయి కదా ఫైనల్స్. రేపు అంటే ఏముంటాయి కాంపిటీషన్స్ రేపు? అంటే మాకు ఫస్ట్ వాక్స్ ఉంటాయండి. మాకు చెప్పారు డ్రెస్ కోడ్స్, ఇలా 2-3 రౌండ్స్ 2-3 డ్రెస్సెస్ వేసుకోవాలని, ఈవినింగ్ గౌన్ అని అది అని. సో బేసిక్ వాక్ ఉంటుంది. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అబౌట్ అవర్ సెల్స్, అంటే మేము ఏంటి, మా పర్సనాలిటీస్ ఏంటి, మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము. ఎందుకంటే మిస్ యూనివర్స్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ మేము ఎలా ఉన్నామని చూడడానికి కాదు, మా పర్సనాలిటీ, మాకు ఒక సొసైటీ కోసం ఏం చేయాలని ఉంది, దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో మమ్మల్ని మా గురించి తెలుసుకోవడానికి దే గోనా ఆస్క్ us some questions. దాని తర్వాత సొసైటీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే మనం ఏమైనా చేయాలనుకుంటే మనకి ప్రపంచం తెలియాలి కదా. సో అందుకని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానీ, పొలిటికల్ దాని గురించి కానీ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ పర్సనలీ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్, బికాస్ ఆలోచనలు చాలామందికి ఉంటాయి కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఇంతమంది ముందు కాన్ఫిడెన్స్గా ఎక్స్ప్రెస్ చేయడం కష్టం. సో అవి రౌండ్స్ ఉంటాయి, దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసుకుంటూ వెళ్తారు. లాస్ట్కి విల్ హ్యావ్ వన్ క్వీన్. సో మోడలింగ్, ఈ అందాల పోటీలు అంటే బ్యూటీ పాజింగ్ అంటే అపోహ ఉంటుంది చాలా మందికి, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు తొందరగా. అంటే మీకు ఎట్లా సపోర్ట్ ఉంది? అంటే మా డాడీ ఒక చిన్న 21-22 ఇయర్స్ నుంచి ఆయన ట్రావెలింగ్ బాగా చేశారండి. చిన్నప్పుడు ఆయన 11-12 కంట్రీస్లో ఆయన వర్క్ చేశారు. నేను యాక్చువల్లీ ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఆంధ్ర నుంచి. సో మొత్తం మా ఫ్యామిలీ చాలా కొంచెం కన్జర్వేటివ్గా ఉంటారు, కానీ నాకు మా డాడీ సపోర్ట్ చాలా ఉంది. ఈజీగా ఒప్పుకోరుగా ఇంట్లో మోడలింగ్, ఫ్యాషన్ అంటే చిన్నప్పటి నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను, ఇటలీలో ఫ్యాషన్ స్టైలింగ్ చేశాను. సో నేను చాలా మొండిదాన్ని, చిన్నప్పటి నుంచి నాకు ఏం కావాలో దానికోసం ఫైట్ చేస్తాను. అండ్ ఇమ్మెన్స్లీ మా నాన్న సపోర్ట్ నాకు చాలా ఉంది. దాన్ని బట్టి మా అమ్మ కూడా, అంటే డాడ్ గట్టిగా నేను చేయిస్తాను అంటే మా అమ్మకు కూడా ధైర్యం వచ్చేసింది. సో నేను ఎక్కువ వాళ్ళని బతమాల్సిన అవసరం నాకేం రాలేదు. నాకు చిన్నప్పటి నుంచే తెలుసు నేను ఇలాంటి ఫీల్డ్ ఏదో చేస్తానని. బట్ సో యా, మా అమ్మ మిస్ వరల్డ్ జరిగాయి కదా హైదరాబాద్లో, మీకు అంటే కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిందా మీ లోపల? అంటే ఇట్లాంటి పోటీలన్నీ హైదరాబాద్లో జరుగుతున్నాయి, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ జరుగుతాయి ఎలా? నాకు పర్సనల్గా కాన్ఫిడెన్స్ అంటే కాదు, కానీ ఐ ఫీల్ లైక్ ఇది కంట్రీకి చాలా మంచిది. ఎందుకంటే బయట నేను వేరే దేశాల్లో వెళ్ళాను, చదువుకున్నాను. నేను యాక్చువల్లీ అమెరికాలో పుట్టాను. సో నాకు ఈ రేసిజం దాని గురించి చాలా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అలాంటిది, అంటే మన స్కిన్ చూసి రిజెక్ట్ చేసే రోజుల నుంచి మన దేశానికే వచ్చి వాళ్ళు ఇక్కడ హోస్ట్ చేసి, అమ్మాయిలందరూ నెల రోజుల పాటు ఇక్కడ ఉండి మన కల్చర్ గురించి తెలుసుకుని సెలబ్రేట్ చేసుకోవడం, ఐ థింక్ ఫర్ ఇండియా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. బికాస్ అందరూ మనని రికగ్నైజ్ చేస్తారు. ఎందుకంటే బయట వెళ్తే ఇండియా అంటే ఓ యూ గైస్ ఆర్ చాలా స్మార్ట్ కదా, యు ఆర్ డాక్టర్స్, ఇంజనీర్స్ అంటారు. కానీ ఓ గైస్ యూ ఆర్, మీలో ఇంత బ్యూటీ ఉంది. ఎందుకంటే ఇండియాలో ఒక్కొక్క స్టేట్లో అమ్మాయిలు ఒక్కొక్కలా ఉంటారండి, అందరు వీఆర్ నాట్ టుగెదర్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు షోకేస్ వాట్ వీ హ్యావ్ టు ఆఫర్ టు ద వరల్డ్. గతంలో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఏమైనా ఎదుర్కొన్నారు, ఇబ్బంది పడ్డ సందర్భాలు? అంటే మీరు అన్నారు స్కిన్ చూసి ఇలా చేస్తారు, అట్లా అయ్యిందండి. లైక్ మా క్లాస్లోనే మొత్తం చాలా అందరూ వైట్సే ఉండేవారు, నేను ఒక్కదానే బ్రౌన్ స్కిన్ గర్ల్. సో నేను రేసిజం చాలా ఫేస్ చేశాను. బట్ ఇట్ డిడ్ంట్ మేక్ మీ, అంటే నన్ను తగ్గిపోవాలి, నేను హైడ్ చేసుకోవాలి అని కాకుండా నేను నన్ను ఆపోజిట్లో ట్రై చేయడానికి చూసాను. నేను ఎందుకు తగ్గాలి, ఐఎమ్ ఈక్వలీ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యూ ఆర్ అని. సో ఫేస్ చేశాను. బట్ ఎవ్రీబడి టేక్స్ ఇట్ డిఫరెంట్లీ. బట్ ఐ వుడ్ సజెస్ట్, ప్లీజ్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. డజంట్ మ్యాటర్, వాళ్ళకి నువ్వేంటో తెలిసేలా నువ్వే చెప్పాలి. ఆల్ ది బెస్ట్. Thank you so much. Hello everybody, my name is Sonali. I'm 26 years old. I'm an influencer and a businesswoman in making, and I am the finalist for the Miss Universe Andhra Pradesh. I'm very excited. Tomorrow is the grand finale for that, and wish us all the best. What was the experience in Miss Andhra Pradesh, Miss Universe Andhra Pradesh finalist? Yeah, so I had an incredible experience. That was whole a roller coaster right from the starting beginning, where I just filled up the form and applied to it, and then just going
on the audition round and then getting selected, and after that the round started for the talent round, and I just cherish all the moments which I created here, the sisterhood. And yeah, all about that. There was like kind of, I was nervous, then all the friends who helped me in getting my costume fixed or something with my hairs, or just listening my talks about like how I'm feeling, what I'm doing. So all of these things, I'm like truly grateful to all the people I have for all the support and all the motivation they have been giving me for so far. And yeah, my journey has been so far very good. Tomorrow is the finale, so yeah, like wish luck for me. You got face any negative comments or racism in this field, modeling field? No, as of now, I have not faced any kind of racism or as such. But I feel like it's really good if you adapt the society and the culture of the people, or the society where you live in. I started learning Telugu kunchum kunchum. So Miru em chestana tinnava. So yeah, slowly I'm picking it up and I'm learning the Telugu. It's good to it goes both ways. Once I am giving to the society is helping me back as well. So the Hyderabad, I really love Hyderabad being here. It's been years I'm staying here, and this has become my second home for now. Recently conducted Hyderabad Miss World. What's your feeling? Recently, yeah, I was there when the Miss World happened. It was happened on a giant level. The whole thing, the event was very good, successful. I really loved all the contestants. They all were so beautiful, so pretty, and they all came with some kind of a purpose of their own, especially Nandini Gupta and the Opal Suchata who won the Miss World title. Yes, all of these pretty ladies, they were like so good, so pretty, gorgeous, and they all were so intelligent as well. నమస్కారం పల్లవి టీవీ, నా పేరు అనుశ్రీ రెడ్డి. ఎలా అనిపిస్తుంది మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి 15 మెంబర్స్లో ఒకరుగా? నాకు చాలా గర్వంగా ఉంది. ఇది నా ఆంధ్ర తల్లి నాకు ఇచ్చిన గౌరవంగా చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ద క్రౌన్. రేపు ఫైనల్స్ ఉన్నాయి, ఎలా అనుకుంటున్నారు? ఫైనల్స్కి ఐఎమ్ తో ప్రిపేర్డ్. ఐఎమ్ గోనా గివ్ మై బెస్ట్. ఐఎమ్ గోనా గివ్ మై హానెస్ట్ సెల్ఫ్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి హైదరాబాద్లో, అంటే ఎలా అనిపించింది మీకు మిస్ వరల్డ్ పోటీలు? మిస్ వరల్డ్ పోటీ చూసినప్పుడు నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది, మోటివేట్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను ఇంత మంచిగా మాట్లాడగలుగుతున్నానంటే ఆ రోజు మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఒక క్వీన్ లాగా ఎలా నడవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ మనం లైవ్లో చూసాము. అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అండ్ తెలంగాణ టూరిజం ఫర్ మేకింగ్ దట్ హ్యాపెన్. మోడలింగ్ అంటేనే, మోడలింగ్ ఫ్యాషన్ అంటే అందరికీ చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా అంటే ఓకే చెప్తారు కానీ కొంచెం ఇబ్బంది. మీరు ఎలాంటివి ఫేస్ చేస్తారు? సో బేసిక్గా మా ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారండి నాకు, అండ్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దాట్. అండ్ ఐ థింక్ మిస్ వరల్డ్ మన తెలంగాణకు వచ్చి మనం తెలంగాణలో సక్సెస్ఫుల్గా చేసాము చాలా. బికాజ్ మిస్ వరల్డ్ అంతకుముందు ఇండియాకి చాలా పార్ట్స్లో వచ్చింది, బట్ స్టిల్ ఈసారి మన తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ వాజ్ టాప్ నాచ్. సో ఇవన్నీ చూసి తెలంగాణ నేమ్ ఇంటర్నేషనల్గా ఫేమస్ అయింది. సో ఐ థింక్ దాట్స్ మోర్ ఎనఫ్ ఫర్ proof enough for people to say that modeling is a good field, it is a good safe. అండ్ లైఫ్లో బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురవుతాయి అంటే అవి ఎక్కడైనా ఎదురవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో అమ్మ తిడితేనే కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతాము. బట్ ఏది ఏమైనా మనం ఎంత గట్టిగా నిలబడి ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తామనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 15 మెంబర్స్లో మీరు ఒకరయ్యారు కదా, మీ స్ట్రెంత్ ఏంటి అంటే సెలెక్ట్ అయ్యారు? ఓకే, మై స్ట్రెంగ్త్ ఇస్ నేను భయపడనండి. నా మనసులో ఏముందో నేను కరెక్ట్గా చెప్పగలుగుతా. ఇది నిజము అంటే ఇది నిజం, ఇది రైట్ అయితే ఇది రైట్, ఇది రాంగ్ అయితే ఇది రాంగ్ అని నేను చెప్పగలను. అండ్ నిజంగా ఏది రైట్ అనిపిస్తే నేను దానికే నుంచుంటాను. లేకపోతే వాళ్ళు ఇలా అంటారు లేదా నాకు క్రౌన్ రాదు అనేది, దట్ ఈస్ నాట్ వాట్ ఐ యామ్. ఐఎమ్ వెరీ ఫియర్లెస్ ఇస్ హౌ ఐ డిస్క్రైబ్ మై సెల్ఫ్. అందరికీ నమస్కారం అండి. హలో, ఐఎమ్ డాక్టర్ సురేఖ. ఎలా అనిపిస్తుంది మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 15 మెంబర్స్లో ఒకరు? చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను 2019 నుండి ట్రై చేస్తున్నా, బట్ 2025 ఇన్ని ఇయర్స్ హార్డ్ వర్క్కి ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను నేను. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. బ్యూటీ ప్రాజెక్ట్స్ అంటే ఎలా జరుగుతాయి ఈ పోటీలు కానీ ఇవి కానీ? అంటే ఒక రకమైన అభావం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, అంత వేధింపులు అవి ఇవి ఉంటాయి, అంటే ఎలా ఉంటుంది నిజంగా? అవన్నీ ఉంటాయా లేకపోతే? అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. లైక్ అంటే ఉంటాయి, బట్ మనం వాటిని ఎలా డీల్ చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. నేను లేవు అని అయితే చెప్పను, బికాస్ చాలామంది అమ్మాయిలు ఈ ఫీల్డ్లోకి రావాలి. 6 years నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఫీల్డ్లో చాలామంది అమ్మాయిలు ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే భయపడతారు. బికాస్ ఆఫ్ దట్ ఊరికే రూమర్స్ అన్నీ రావు కదా. బట్ యా,
వాటిని మనం ఎలా డీల్ చేస్తాం, దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి హైదరాబాద్లో, ఎలా అనిపించింది? అంటే మీకు ఏమైనా కాన్ఫిడెంట్ పెరగడం కానీ అంటే ఇంకా ఏమైనా చేయొచ్చు? యా, ఎందుకంటే తెలుగు స్టేట్స్లో అవ్వడం అనేది మనకి చాలా గర్వకారణం. అండ్ ఇక్కడ మన తెలుగు ప్రజలకి అవేర్నెస్ లేదు ప్యాజెంట్స్ అంటే ఏంటి అసలు అనేది. నేను ఒక చిన్న విలేజ్ నుండి వస్తున్నా, సో మా పేరెంట్స్ కూడా ఫస్ట్ నేను ఇలా వెళ్తానంటే అంటే ఏంటి అని అడిగారు, మిస్ వరల్డ్ అవన్నీ. సో ఇక్కడ తెలుగు స్టేట్స్లో అవ్వడం వల్ల ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ అయింది. ఓకే, బ్యూటీ ప్యాజెంట్స్ అంటే ఇవా, ఇలా ఉంటాయా అని. మీ స్ట్రెంత్ ఏంటి? ఇప్పుడు 15 మెంబర్స్లో మీరు ఒకరు అయ్యారు మీ స్ట్రెంత్. వెల్, నా స్ట్రెంగ్త్ నా అడ్వకేసీ. నేను ఒక డాక్టర్ అండ్ ఆల్సో నేను ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సాఫల్య అని, దానికి ఫౌండర్ని. ప్రజెంట్ 4 years నుండి యాక్టివ్గా ఉంది అది. సో దట్స్ మై స్ట్రెంగ్త్. మిస్ వరల్డ్గా థాయిలాండ్ సుజాత ఎంపికైంది కదా, ఆమెలో మీకు నచ్చేది ఏంటంటే మీకు నచ్చింది? వెల్, ఆమెలో నాకు నచ్చింది కన్సిస్టెన్సీ. బికాస్ తను ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా, ఓడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ పైకి లేచి మళ్ళీ ట్రై చేసి ఆ కన్సిస్టెన్స్ అండ్ హార్డ్ వర్క్తో తను విన్ అయింది. సో దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ నేమ్? నా పేరు కుసుమాంజలి. రేపు ఫైనల్స్ జరుగుతున్నాయి, ఇందులో నుంచి ఒకరు మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు సెలెక్ట్ అవుతారు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతవరకు వచ్చినందుకు యాజ్ ఎ ఫైనలిస్ట్. బికాస్ చాలామందికి చిన్నప్పటి నుండి ఇది డ్రీమ్ ఉంటుంది, కాలేజెస్లో డిబేట్స్ కానీ అవన్నీ పార్టిసిపేట్ చేసి వచ్చింటారు. ఆర్ ఎల్స్ అట్లీస్ట్ 4 years ఆర్ 5 years నుండి ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఫైనలిస్ట్గా వచ్చారు. కానీ నేను ఏంటంటే నేను 3 years నుండి అనుకున్నా, లైక్ నాకు పాజెంట్స్ పైన ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ ఏంటనేది నాకు తెలిసింది. సో ఇంతవరకే వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఖచ్చితంగా నా 100% ఎఫర్ట్స్ నేను నా గ్రాండ్ ఫినాలేలో రేపు ఇస్తాను. బట్ హూ ఎవర్ విన్స్ ద బెస్ట్ వన్ షుడ్ పిక్. మోడలింగ్ మీద ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? అంటే కాలేజీలో ఉన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి? నా కాలేజ్ చాలా స్ట్రిక్ట్, సో ఇట్ వాస్ లైక్ ఎ స్కూల్. సో నాకు చిన్నప్పటి నుండి అసలు లేదు, నేను కంప్లీట్ డిఫరెంట్ పర్సన్గా ఉన్నాను. లైక్ ఐ యూస్ టు కవర్ హోల్ బాడీ, లైక్ ఓన్లీ చుడిదార్ సంథింగ్ లైక్ దట్. నాకు మోడలింగ్ పైన ఇంట్రెస్ట్ 3 years ముందు ఎప్పుడైతే నేను నా హెల్త్ ఇష్యూ ఫేస్ చేశానో అప్పుడు నాకు అనిపించింది, ఓకే దిస్ ఈజ్ మై ప్యాషన్, ఐ హ్యావ్ టు ట్రై, ఫర్ విచ్ ఐ జస్ట్ వాంట్ టు లివ్ మై లైఫ్ ఫర్. సో పేరెంట్స్ కోసం కాకుండా, సొసైటీ కోసం కాకుండా, నా కోసం అంటూ నేను హ్యాపీగా ఉండాలి, ఇదే నా ప్యాషన్ అని ఆ టైంలో నేను రియలైజ్ అయ్యి నేను ఇక్కడికి వచ్చాను. మోడలింగ్ సంబంధించి కానీ ఇట్లాంటి బ్యూటీ పాజింగ్ సంబంధించి ఆర్గనైజర్స్ చెప్తారా బట్టలు ఇవి వేసుకోవాలి, డ్రెస్సులు కానీ ఇవి కానీ, అట్లా డిస్కంఫర్ట్ అనిపించినవి ఏమన్నా? నో నెవర్. ఎందుకంటే ఎప్పుడు కానీ కంఫర్టబుల్ క్లోత్స్లోనే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఆర్ ఇప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అంటే ఫార్మల్ అవుట్ఫిట్స్ అని చెప్తారు. సో వాట్ ఎవర్ ఇట్స్ కంఫర్టబుల్ అదే వేసుకోమని చెప్తారు. కానీ ఎప్పుడు అన్కంఫర్టబుల్ క్లోత్స్ కానీ ఎప్పుడు ఎవరు ప్రిఫర్ చేయరు, ఎవరు చెప్పరు కూడా అలా. ఓకే, కొంతమందికి ఎవరికైనా షార్ట్ ఓకే కాదు అంటే ఓకే యూ కెన్ వేర్ బిలో ద నీస్ అనే చెప్తారు. కానీ ఇంతవరకు ఎప్పుడు నేనైతే వినలేదు, ఎందుకంటే ముందు 2 pageantsలో పార్టిసిపేట్ చేశాను. ఐమ్ ద వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ ఇన్ మిస్ కాస్మోస్ క్వీన్ పాజెంట్ అండ్ ఇండియాస్ మిస్ TGPC. సో ఎక్కడ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. అండ్ దిస్ ఈస్ మై బిగ్గెస్ట్ పాజెంట్ విచ్ ఐ కేమ్. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి కదా, ఎలా అనిపించింది? నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను టికెట్స్ కోసం చాలా ట్రై చేశాను, దగ్గర నుండి చూడలేకపోయాను అనిపించింది. హైదరాబాద్ నేను ఇక్కడ ఉంటాను, నేను వచ్చింది 6 months వచ్చాను, 6 months ముందే వచ్చాను హైదరాబాద్కి తిరుపతి నుండి. సో జాబ్ కోసం వర్క్ ఫ్రమ్ హోమే చేస్తూ ఉన్నాను. సో అంత కనెక్షన్స్ లేనందువల్ల నాకు టికెట్ దొరకలేదు. బట్ ఇక్కడ జరుగుతుంది, అది నేను మాదాపూర్ దగ్గరే ఉంటాను, పక్కనే జరుగుతుంది. కానీ వెళ్ళలేకపోతే నాకు కొంచెం బాధ అనిపించింది. కానీ ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో చూసానో లైక్ ఆ మిస్ వరల్డ్ కానీ ఆ క్వీన్ కానీ లైక్ నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఇప్పుడు కూడా. లైక్ వెన్ ఐఎమ్ టాకింగ్ లైక్ నాకు అనిపిస్తుంది ఓకే ఐ హ్యావ్ టు గెట్ సమ్ క్రౌన్, లైక్ నేషనల్ నా కంట్రీని నేను రిప్రజెంట్ చేయాలి అని చెప్పని. సో మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 15 మెంబర్స్లో మీరు ఒకరు అయ్యారు కదా, మీ స్ట్రెంత్ ఏమనుకుంటున్నారు? నా స్ట్రెంత్ ఏంటంటే నేను ఏదైతే ఫేస్ చేశానో నా బ్లీకెస్ట్ డార్క్ సిచ్యువేషన్స్, అక్కడ నుండి నేను ఒక ఫియర్లెస్ స్పిరిట్గా బయటకు వచ్చాను, లైక్ ఎ ఫీనిక్స్. ఇది నాకు ఒక సెకండ్ ఛాన్స్ లైఫ్లో. సో అది నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, ఎందుకంటే అది నాకు ఏ భయాన్నన్నా కానీ దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు కూడా ఏదైనా లైక్ ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే. ఎప్పుడైనా ఐ జస్ట్ ముందుకు వెళ్ళాలి అంటే నేను బయటికి రావాలి అని చెప్పని నన్ను నేను పుష్ చేసుకుంటూ రోజు వెళ్తాను. సో దట్ ఎవ్రీడే నేను హ్యాపీగా, నేను ప్రతి ఒక్కరికి కొంతకాలమే ఉంటుంది, సో అలాగా ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఆ ఫియర్లెస్ స్పిరిట్ విత్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. జనరేషన్లో మోడలింగ్ కానీ ఫ్యాషన్ పాజింగ్ ఈ బ్యూటీ పాజింగ్లోకి వచ్చే అమ్మాయిలకు మీరు ఎటువంటి అంటే డేర్గా చెప్పేది ఎలాంటి అంటే ఎలాంటి సలహా ఇస్తారు? నెక్స్ట్ జనరేషన్ కంప్లీట్లీ ప్యాజెంట్స్ అండ్ మోడలింగ్ సపోర్ట్ చేసే పేరెంట్సే ఉంటారు. ఎందుకంటే మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే సర్కిల్ చూస్తామో ఎవ్రీబడి ఆర్ ఓపెన్. లైక్ మా పేరెంట్స్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, లైక్ మా ఫ్రెండ్స్ ఆఫ్
పేరెంట్స్ కూడా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సంథింగ్ లైక్ దాట్ ఉంటారు, వాళ్ళని ఒప్పించి ఇక్కడికి రావడానికి మేము కష్టపడ్డాం. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అంత కష్టం ఉండదు ఖచ్చితంగా. ఐ కెన్ సే దట్ ఓన్లీ కొంతమందికి ఏమైనా ఉండొచ్చు కమింగ్ ఫ్రమ్ విలేజెస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. అండ్ నేనేం చెప్తా అంటే ఇంకా కాంపిటీషన్ డికేట్స్ చూసుకుంటే జనరేషన్కి చాలా చాలా హార్డ్ అవుతుంది. బికాస్ ఎప్పుడైతే సుష్మిత సేన్ గారు మిస్ యూనివర్స్ అప్పుడు విన్ అయ్యారు, దాని తర్వాత విన్నర్స్ దగ్గర నుండి ఎప్పుడు కాంపిటీషన్ అనేది ఇంకా ఫియర్స్ టఫెస్ట్ అండ్ ద స్ట్రాటజీ అనేది కూడా ప్రతిసారి మారుతూ వస్తుంది. మా మెంటర్స్ దగ్గర నుండి కూడా వింటూ ఉంటాం, లైక్ ప్రతిసారి ఇంటెన్స్ అవుతుంది, చాలామంది వస్తున్నారు. ముందుసారి ఐ డోంట్ థింక్ ఈ స్ట్రాటజీ జస్ట్ ఒక కొంచెం చెప్తే సరిపోతుంది, బట్ నో దిస్ టైమ్ స్ట్రాటజీ మొత్తం డిఫరెంట్. ఎందుకు ఏంటి అడ్వకేసీ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఖచ్చితంగా టైట్ కాంపిటీషన్ అనేది ఇంకా టఫెస్ట్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.